కిషోర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఎలాగైనా సరే మీరు దానికి పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి కోరుతున్నారు. సో ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం. కిషోర్ గారు రండి. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కిషోర్ గారు? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేసుకుంటాను మేడం. మీరు మ్యారీడా? లేదు మేడం. లేదు. ఓకే, చెప్పండి. ఇక్కడ వరకు రాగల కారణం ఏంటి? నేను ఒక స్టార్టింగ్ లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతి దానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ అడిగితే హెల్ప్ చేసేవాడిని. హెల్ప్ చేస్తూ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్ తో అలా అలా దగ్గర అయ్యాం. దగ్గర అయిన తర్వాత లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకున్న తర్వాత అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసాం. ట్రావెల్ చేసిన తర్వాత తను ఏంటంటే అక్కడి నుంచి మేము ఇక్కడ మామూలు ఇప్పుడు ఏమన్నా సరే ఫంక్షన్లు అయినా ఏదైనా సరే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే జర్నీ అనేది అలా కంటిన్యూ చేసుకుంటుండే వాళ్ళు. ఎప్పుడు పరిచయం? ఎంత కాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది. 5 నెలలే. ఓకే. 5 నెలలు అవుతుంది పరిచయం అయింది. అలా కంటిన్యూగా మామూలుగా అలా అలా క్లోజ్ అయిపోయాం మేడం. అంటే మాకున్న అంటే ప్రతిదీ కూడా నాకు హెల్ప్ అడి అడుగుతూ ఉండేది. అంటే ఆవిడ అలా క్లోజ్ అయిపోవడం వల్ల నేను ఆ అమ్మాయిని ఇష్టపడడం జరిగింది. ఓకే. ఇష్టపడ్డ తర్వాత ఇంకా ప్రతిదీ ఇంట్లో ఫంక్షన్ అయినా పండగ అయినా ఎక్కడికైనా సరే నేను తను తీసుకుని వెళ్ళేవాడిని. అండ్ మా పేరెంట్స్ కూడా పరిచయం చేశాను. ఇదంతా కూడా 5 నెలల్లోనే? 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? పరిచయం, ఫంక్షన్లు తీసుకెళ్లడం, ఇంట్లో పరిచయం చేయడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాకు రాకపోకలు ఉన్నాయి మేడం. రాకపోకలు ఉండి అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేసావా, వుడ్ బి కింద ఇంట్రడ్యూస్ చేశారా మీరు? అంటే కాబోయే భార్య కింద? ఫస్ట్ ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఏంటంటే ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈ రాకపోకల ద్వారా మా మధ్య ఇంకా బాండింగ్ అంటే బాగా పెరిగిన తర్వాత చెప్దామని అనుకున్నాను మేడం. ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నావా? మా పేరెంట్స్ కాడి చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు? మా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ మేడం. ఓర్ని ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు? ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అయితే అప్పుడు ఏంటంటే మేము కంపెనీలో చేసాం కదా మేడం. కంపెనీలో చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయిని అంటే వర్క్ ఎథిక్స్ వల్ల ఆ అమ్మాయిని వేరే కంపెనీలోకి అంటే జాబ్ తీస్తారు మేడం. జాబ్ తీసేస్తే అప్పుడు నేను ఏం చేశానంటే ఆ అమ్మాయికి జాబ్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ రిఫర్ ద్వారా వేరే కంపెనీలో జాబ్ ఇప్పించాను. జాబ్ ఇప్పించిన తర్వాత తను అక్కడ జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకుంది. నేను ఇక్కడ నేను నా కంపెనీలో నేను జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుని ఉంటే అప్పుడు ఇద్దరు అయితే మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వచ్చేవాడిని. తన జాబ్ పని మీద ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్ గా ఉన్నాం మేడం. సో కంపెనీలు మారినా కూడా రూమ్ ఒకటే అంతే కదా? రూమ్ ఒకటే మేడం. మరి మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని ఒక 2 months అవుతుంది. 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. అయితే తను కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ ఉంటారు కదా, అంటే మా ఫ్రెండ్ ఉంటారు కదా, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి ఇలాగా మీ మిస్సెస్ అంటే మిస్సెస్ అని పరిచయం చేశాను. యాక్చువల్గా పెళ్ళి అవ్వలేదు, అలాగని పరిచయం చేశాను మా ఫ్రెండ్కి. మీ మిస్సెస్ ఇలా అందరితో కలిసిపోయి ఉంటుంది, ఇలాగ అందరితో కలుపుకోవడానికి ఉంటే నేను అన్నాను. అప్పుడు కలుపుకోవడానికి ఉంటే మంచిదే కదరా, కలిసి ఉంటే కలుపుకొని ఉంటే మంచిదే అని చెప్పి. ఎవరా ఫ్రెండ్? మా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆఫీస్ లో ఫ్రెండా, సొంత చైల్డ్హుడ్ ఫ్రెండ్? ఆఫీస్ లో ఫ్రెండ్ మేడం, చైల్డ్హుడ్. మరి ఆఫీస్ లో ఫ్రెండ్ పెళ్లి అయితే పిలుస్తాం కదా పెళ్లికి. అబ్బాయి రాలేదా మరి మీ పెళ్లికి? మా పెళ్లికి పిల్లలేదు మేడం. అంటే తను అడుగుతాడు కదా, నీ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు అని. పెళ్లి అవ్వలేదు, అవ్వకుండానే అయ్యింది నా భార్య అని చెప్పావు కదా. అసలు అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ అంటే ఎందుకు కాబోయే భార్య తొందరలో పెళ్లి చేసుకుంటా అలా చెప్పకుండా పెళ్లి అయిపోయిందని నీ సొంత స్నేహితుడికి ఎందుకు అబద్ధం ఆడావు? అక్కడ జాబ్ ఇప్పించాలని అలా చెప్పావా? స్నేహితుడికి ఎందుకు అలా చెప్పానంటే బయట రిలేషన్స్ కంటే సొంతంగా నా పర్సనల్ అని చెప్తే ఆ వ్యక్తి గురించి ఇంకా కొద్దిగా అట్రాక్ట్ అవుతాడు కదా మేడం. అరే నీ వుడ్ బి అన్నా కూడా సొంతమే, మీ లవర్ అన్నా సొంతమే. లవర్ అన్న సొంతమే, కాకపోతే ఇది ఇంకా కొంచెం రిలేషన్ అనేది, ఈ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ కదా మేడం. చేసుకున్నాక అలాగే అవుతుంది కదా. సరే ఓకే, కానీ లవర్ కన్నా భార్య అనే రిలేషన్ స్ట్రాంగ్ కదా మేడం ఒక మనిషి. అందువల్ల తను ఏంటంటే కలుపుకోరుతనం ఉంటే మంచిది అన్నాడు మేడం. మంచిదని ఉంటే నేను అలాగే అన్నాను. ఆ అమ్మాయి ఏంటంటే నన్ను అడిగాడు, మీ ఆవిడ ఇలాగా చాలా అందరితో క్లోజ్గా ఉంటుంది అది ఇది అంటే, క్లోజ్గా ఉంటే తప్పే ఉంది, కలుపుకోరుతనంగా ఉంటే మంచిదే కదా నేను అన్నాను మేడం. అతనికి ఎలా తెలుసు మీ ఆవిడ క్లోజ్ గా ఉంటుంది? నీకు తెలియదు కదా మేడం. వాళ్ళ కంపెనీ కదా, వాళ్ళ కంపెనీలోనే మిగిలిన. క్లోజ్నెస్ అంటే ఏంటి? వేరే వాళ్ళతో బైక్ మీద ఎక్కి తిరగటం, లేదంటే వాళ్ళ రూమ్స్ కి వెళ్ళటం అలాంటివా? మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అంటే కంపెనీలో వర్క్ పరంగా బాగా క్లోజ్. ఓకే, అలా ఉంటే తప్పే ఉంది. పద్దాక మరి మీ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసి చెప్పాడు మేడం. అంటే కలుపుకోరుగా ఉంటుంది కదా, కొంచెం చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. నువ్వు బాగానే అన్నావు, ఉంటే ఉంది తప్పే ఉంది మంచిదేగా అన్నావు, అయిపోయింది. తర్వాత ఏంటి? తర్వాత ఏమైందంటే అప్పుడు మా ఆవిడ ఉంది కదా మేడం, కాబోయే భార్య. ఆవిడ ఏంటంటే నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని
ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. అది మేము చూసి సడన్గా షాక్ అయ్యాం. మీ అత్త ఎవరు? కాబోయే వాళ్ళ అమ్మ నువ్వు షాపింగ్కి వెళ్తుంటే కూరగాయలకి వీళ్ళు కనిపించారా? సరిపోయి అప్పుడే మీరిద్దరు షాపింగ్కి వెళ్తుందన్న. షాపింగ్ కాదు, బజార్కి వెళ్తున్నాం. బజార్కి వెళ్తున్నా అంటే తన ఆఫీస్కి వెళ్ళింది కదా, మేము బజార్కి నార్మల్గా వెళ్తున్నా, అత్త నేను సరదాగా మాట్లాడుకుంటాం. సర్లే. నువ్వు షాక్ అయ్యా, మీ అత్తగారు కూడా షాక్ ఇద్దరం షాక్ అయ్యాం. అంటే మా అమ్మ ఏంటి అసలు వేరే కోళ్ళతో ఎలా ఉంటుంది, వేరే కోళ్ళతో ఇంత క్లోజ్గా ఉంటుంది ఏంటి. నీతో ఉండొచ్చు కానీ వేరే వాళ్ళతో ఉండకూడదా? నీతో పెళ్లి అవ్వలా, ఏమీ లేదు, ఓ రూమ్ లో ఉన్నారు, మీ అత్త కూడా నీతో కలిసిపోయింది. మీ అమ్మ నాన్నకు తెలుసా మీరు ఎలా ఉంటున్నారని ఒక రూమ్ లో? అమ్మ నాన్నకు తెలియదు మేడం. ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ముందు. ఏది అన్నీ అయిపోయినాక తర్వాత అయితే అది చూసి షాక్ అయ్యాను మేడం. షాక్ అయిన తర్వాత నేను అడిగిన తర్వాత అంటుంది మీ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటే తప్పేంటి అన్నది మేడం. అంటే ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు, మరీ అంత వాటేసుకున్నంత క్లోజ్గా ఉంటారు కదా అని చెప్పాను మేడం. అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. అంటే నువ్వు ఎలాగైనా అర్థం చేసుకుంటావు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి పరస్పరం గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత అప్పుడు నేనేంటంటే ఇంకా నేను ఆ అమ్మాయిని ఇంకా ఇష్టపడట్లేదు, వదిలేసావా? వదిలేదు మేడం, వదిలేద్దామని అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను. వాళ్ళ అమ్మ ఏముంది, వాళ్ళ అమ్మ కూడా చూసింది మీ కాబోయే అత్తగారు వాళ్ళ అమ్మ ఏముందంటే ఇంటికి రాని చెప్తాను దాని సంగతి. ఇంటికి వచ్చిన చెప్పిందా? చెప్పింది. ఇంటికి వచ్చిన గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏం వార్నింగ్? ఇంకోసారి ఇటువంటి అయితే చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇస్తే అప్పటికి నా ఫ్రెండ్ చెప్పిన మాట్లాడి ఉన్నాయి కదా మేడం, అందరితో కలిసిపోయి ఉంటుంది అన్న ఉదాహరణ మీద నేను ఇంక ఈ అమ్మాయి ఇంకెలాగా ఉంటుందేమో. ఒకసారి చూసావు ఆ అమ్మాయిని అడిగి నెక్స్ట్ టైం చెయ్యొద్దు అంటే అమ్మాయి చేస్తానందా చేయనందా అది చెప్పు నాకు. అంటే బహుశా ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్పిన దానికి ఈ బైక్ మీద వెళ్ళటానికి రెండు జత కలిసేటప్పటికి నీకు ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది. మీ అత్తగారికి తెలుసా మీరు వదిలేశారు, మీ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని? తెలుసు, మా అత్తగారు తెలుసు. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తున్నాను. కరెక్టేగా, కానీ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు మేడం. నడుము పట్టుకొని వెళ్ళటం వేరు, ఇద్దరు నడుము పట్టుకొని ఒకే రూమ్ లో కాపురం చేయడం వేరు. నడుము పట్టుకొని బైక్ మీద వెళ్ళిన దానికి పెద్ద ఫైన్ పనిష్మెంట్ ఏమి ఉండదు. ఒకే రూమ్ లో ఉండి కాపురం చేశారు చూసావా, వాళ్ళ అమ్మ ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం 60 days జైల్లో ఉంటావు. చాలా పెద్ద కేసు కింద లెక్క అది. అయినా కానీ మీ గ్రాఫ్ చూసావా, 5 నెలల్లో లవ్ స్టోరీ అంట, కలిసి ఉండటం అంట, ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్ లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. అందరూ కూడా అమ్మాయి జూనియర్, అందులో జాబ్ పోయింది, మళ్ళీ ఇంకో జాబ్ ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నేను జైలుకి వెళ్తే మా నాన్నకి హార్ట్ అటాక్ మేడం. నేను జైలుకి వెళ్ళానంటే మా నాన్న వేరే రూమ్ లో కాపురం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి కదయ్యా. ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోతే ఊరుకుంటారా ఖాళీగా? ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అమ్మాయికి? ఏం లేదా? లేదు, ప్రెగ్నెన్సీ. మరి ఇంకేమైనా చెప్పాలి కదా నాన్న. కేవలం ఓకే వాటేసుకొని బండి మీద వెళ్ళటం అనేది తప్పే అనుకో, అట్లీస్ట్ నీకు తెలిసిన అది కాకుండా ఇంకేం లేదు. ఆ మాత్రం దానికి వదిలేస్తావు అమ్మాయిని? ఆ అమ్మాయిని సరిదిద్దుకొని ఒక్క మాట కూడా చెప్పా? కాదు, ఆ అమ్మాయిని బైక్ మీద పట్టుకోవడం గురించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకేమన్నా దొరికాయా, ఇంకేమన్నా తెలుసా, చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఆల్రెడీ తనకి పాత పరిచయాలు ఉన్నాయంట మేడం. ఆల్రెడీ అంటే 5 members తో. నీకంటే ముందా? నీతో పాట? నాకంటే ముందే. ఇదెవరు చెప్పారు మీకు? ఇది మేడం, ఇదెవరు చెప్పారు? ఇది తను ఉన్న అంటే పాత కంపెనీలు అటు ఉంటుంటే తను వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఉంటుంది కదా మేడం. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అమ్మాయికి పాత పరిచయాలు ఉన్నాయి. నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది. ఎంక్వైరీ చేస్తే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. 5 బళ్ళు ఎక్కిందా? 5తో పాటు తిరిగిందా? 5 కలిసి తిరిగింది అంట మేడం. వాళ్ళతో కూడా ఎవరితోనైనా రూమ్ లో ఉందంట? లివింగ్ లో ఎవరి దగ్గర లేదు, లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది. లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది మేడం. 5 కలిసి తిరిగింది. అది మీ అత్తగారిని అడిగావా నువ్వు ఇట్లా మీ అమ్మాయి ఇలాంటిదండి అని? అత్తగారిని అడగలేదు. మరి అడగాలి కదా నాన్న. కేసు పెట్టడానికి రెడీ కేసు పెట్టడానికి అడిగినప్పుడు మరి మీ అమ్మాయి ఇలా తప్పు చేసింది కదా, మరి మీ అమ్మాయిని ఏం అడగరా అని చెప్పేసి మీ అత్తగారిని అడగలేకపోయావా? కూరగాయలకు మాత్రం షాపింగ్ కి పట్టుకెళ్ళావు, ఇవి అడగవా? 5 మీద కూడా కేసు వెయ్యాలి కదా మీ అత్తగారు. వెళ్ళి 5 మీద వెయ్యాలి, ఆ బండి ఎక్కినోడి మీద వెయ్యాలి. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు వాళ్ళతో తిరిగినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అయితే ఏం లేవు మేడం. కాకపోతే వీళ్ళు కంపెనీకి ఎంక్వైరీ చేస్తారు. కబుర్లే నీకు. సో కేవలం బైక్ ఇన్సిడెంట్ ఒకటే కాకుండా ఇంకా 5తో తిరిగింది అన్న తర్వాత నువ్వు డిసైడ్ అయ్యావు ఇంక ఈ అమ్మాయి వద్దని. అంటే తన గురించి పూర్తి ఎంక్వైరీ చేశాను. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇప్పుడు తిరిగింది కదా, ఇప్పుడే నా కాలం ముందు ఎలాగా తిరిగిందంటే గతంలో ఇంకా ఎన్ని చేసి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావంటే సేఫ్ గా ఎలా బయటపడాలి వితౌట్ రేప్ కేసు, అంతే కదా? అంతే. వాళ్ళు ఆ కేసు ఈ కేసు పెట్టకుండా సేఫ్ గా ఎలా బయటపడాలి. మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఇంకా మా నాన్నగారు. రూమ్ వెకేట్ చేసావా?
ఇక్కడ మేడం ఇప్పుడు మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఉన్నారు కదా, వెకేట్ చేసావా, ఉన్నావా రూమ్ లో? ఏది వెకేట్ చేస్తాను నువ్వు వెకేట్ చేసావు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయిలు. ఇప్పుడు కేసులు వేస్తానని వాళ్ళు భయపెడుతున్నారు. అవును, కేసులు వేసి ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేద్దామని చూస్తున్నారు మేడం. నన్ను కానీ జైల్లో పెట్టిస్తే మా నాన్నగారు హార్ట్ అటాక్ ఉందని. మరి ఆయన ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు? ఇప్పుడు నీ భాగవతం నేను ఎక్కడే పడిపోతే చేసేటప్పుడు ఉండాలి కదా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? వాళ్ళ ఎవరు కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయిని కూడా ఒకసారి పిలుస్తానండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.